నమస్తే, వెల్కమ్ టు రితం తెలుగు. ఆంధ్రప్రదేశ్లో అందరినీ నివ్వెరపరిచిన దొంగ ఓట్ల వివాదంలో పోలీసుల ప్రమేయం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక దొంగ ఓట్లను వదిలేయడంలో పోలీసుల పాత్రపై లోతైన దర్యాప్తు సాగుతోంది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం నిందితులపై కొరడా జులిపించింది. ఇద్దరు సిఐలు, ఒక ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై కూడా చర్యలు తీసుకుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా బయటపడ్డ దొంగ ఓట్ల వ్యవహారంలో ఎన్నో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అధికార యంత్రాంగానికి తలొగ్గిన కొందరు పోలీసులు తీవ్ర నేరారోపణలు తేలిగ్గా తీసుకుంటున్నట్లు తేలింది. దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేవలం పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చి కేసు నమోదు చేయడంపై సిఇసి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును కావాలనే పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన సిఐ బివి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ ఏ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ కె ద్వారకానాథ్ రెడ్డితో పాటు తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు అనంతపురం డిఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే అలిపిరి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ సిఐలుగా పనిచేసిన అబ్బన్న, దేవేంద్ర కుమార్లను విఆర్ కు అప్పగించారు. కేసును పక్కదారి పట్టించడంలో పాత్రధారులైన పోలీసులు వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే దానిపై విచారణ సాగుతోంది. వారి అండతోనే పోలీసులు ఇంతటి నేరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దొంగ ఓట్లు వేస్తూ చిక్కిన వారిని విచారించడం మాట పక్కన పెడితే కనీసం వారి వద్దనున్న పత్రాలను స్వాధీనం చేసుకోలేదని తేల్చారు. దొంగ ఓటు వేస్తే దొరికిన వ్యక్తిపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనే అభియోగం కింద హెడ్ కానిస్టేబుల్ కె ద్వారకానాథ్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారు, పోలింగ్ అధికారులు, అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులు సంఘటన సమయంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఓటర్లను కనీసం విచారించనే లేదు. ఇక ఈ కేసు దర్యాప్తు అధికారి ఎస్ఐ ఏ జయస్వాములు అసలు మేర సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దొంగ ఓట్ల నేరాన్ని నిరూపించేందుకు కావాల్సిన ఆధారాలను సేకరించాల్సిన ఆయన అది వదిలేసి ఆ నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కింద ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేస్తూ మార్చేస్తూ న్యాయస్థానంలో మేము అభియోగ పత్రం సమర్పించారు. తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన బివి శివప్రసాద్ రెడ్డి, ఏ జయస్వాములు, కె ద్వారకానాథ్ రెడ్డి కేసు విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోకుండా ఉన్నందుకు చర్యలు తీసుకున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రితం తెలుగు.